నువ్వు వెళ్ళు. ఓకే, నేను పిలుస్తాను. ఎవడి గణేష్? చెప్పా. ఫ్రెండ్. ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో హలో విద్య, రాత్రి నుంచి కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయవేంటి? నైట్ గొడవ జరిగిన తర్వాత రాహుల్ నేను ఏం చేశాడో అని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? హలో హలో విద్య. తర్వాత మాట్లాడు. విద్య, వాట్ హ్యాపెండ్? విద్య, టెల్ మీ ప్లీజ్. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? నువ్వెవడ్రా? పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహ. సారీ సార్, ఐమ్ గణేష్. ఇప్పుడు మా విద్య ఎక్కడ ఉంది సార్? పోలీస్ కస్టడీలో. No complications. I think we can handle it. Not to worry, sir. నమస్తే. నేనే గణేష్. ఆ దెబ్బలేంటి? ఏం చేస్తుంటారా? సార్, ఏం చేస్తుంటావురా? సివిల్స్ కంప్లీటెడ్ సార్, వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఫ్యూచర్ IPS, IAS. సార్, మా విద్య ఎక్కడ ఉంది సార్? ఇంటరాగేషన్. అసలు ఏమైంది సార్? తన మొగుడిని మర్డర్ చేసింది. రాహుల్ని చంపేసిందా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ సార్. షీఈ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ సార్. చంపేశానని తనే చెప్పింది. సార్, ఒక్కసారి తనతో మాట్లాడే అవకాశం ఇప్పించండి. అసలు జరిగిందేంటో నేను తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. 5 minutes. విద్య, ఆ ఏసీపీ చెప్తుంది నిజమా విద్య? రాహుల్ని నువ్వు చంపావా? నేను నమ్మను, నేను నమ్మను. పోలీసులు నమ్మారు. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. లాయర్తో మాట్లాడి నీకు బెయిల్ తీసుకొస్తా. ముందు నువ్వు వెళ్ళి షాక్ లో ఏదేదో మాట్లాడానని ఆ ఏసీపీకి చెప్పు. చెప్తే ఆ తర్వాత ఎంక్వైరీలో నువ్వు హంతకుడు అని తెలుస్తుంది. కలెక్టర్ కావాల్సిన వాడివి జైలుకి వెళ్తావా? నేనెందుకు హంతకుండా అవుతాను? రాహుల్ని చంపింది నువ్వు కాబట్టి. రాహుల్ని నేను చంపాను? అవును, రాహుల్ని చంపాక నువ్వు గేటు తూకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఏంటి, నేను గేట్ దూకి వెళ్ళానా? నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నావు విద్య. రాత్రి నాకు వచ్చిన కోపానికి నువ్వు అడ్డుపడి ఉండకపోతే వాడిని అప్పుడే చంపేసి ఉండేవాడిని. నువ్వు నన్ను తిట్టి బయటికి పో అన్న తర్వాత వెళ్ళిపోయినోడిని మళ్ళీ నేను నీ ఇంటి వైపు కూడా తిరిగి చూడలేదు. అలాంటిది రాహుల్ని నేనెలా చంపుతా విద్య? అయితే రాహుల్ని చంపింది నువ్వు కాదా? మరి రాహుల్ని చంపి గేటుతోకి పారిపోయింది ఎవరు? నా భర్తను నేను చంపలేదు సార్. మీరిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? రాహుల్ని నేను చంపాననుకుని నన్ను సేవ్ చేయడానికి నేరం తన మీద వేసుకుంది సార్. షీఈ్ ఇన్నోసెంట్. కావాలంటే హంతకుడు దొరికేంత వరకు నన్ను కస్టడీలోకి తీసుకోండి సార్. ఆ హంతకుడు ఎవరో తెలియాలంటే నిన్న రాత్రి గణేష్ వెళ్ళిపోయాక అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు.
కాసేపటికి డోర్ కొట్టడం ఆగిపోయింది. భయంగా వెనక డోర్ తీసుకొని బయటకు వచ్చాను. అక్కడున్న బ్లడ్ డ్రాప్స్ గమనించి భయంగా కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక వ్యక్తి గేటు దూకి పారిపోవడం కనిపించింది. నన్ను కాపాడడం కోసమే వెళ్ళిపోయిన గణేష్ మళ్ళీ తిరిగొచ్చి రాహుల్ని చంపి గేటు దూకి పారిపోతున్నాడు అనుకున్నాను. నా జీవితం ఎలాగో నాశనం అయింది. గణేష్ ఫ్యూచర్ పాడవకూడదనే ఈ నేరం నా మీద వేసుకున్నాను. నా భర్తను నేనే చంపానని మీతో అబద్ధం చెప్పాను. మీరిద్దరూ కాకపోతే మరి రాహుల్ని ఎవరు చంపారు? చెప్పు. ఇంటి బయట రక్త మార్కలతో ఉన్న కత్తి దొరికింది సార్. వెంటనే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. ప్రకాష్ సార్, వీళ్ళిద్దరితో పాటు నా రూమ్ లో నా కుర్రాడివి అబ్బాస్ పాల్గాడివి సార్, వీళ్ళందరి వేలు ముద్దల్ని తీసుకోండి సార్. క్రైమ్ స్పాట్ లో కత్తి దొరికింది. దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వీళ్ళల్లో ఎవరికైనా మ్యాచ్ అవుతాయేమో చూడండి. ఐ వాంట్ ది రిపోర్ట్స్ ఇమిడియట్లీ. అండర్స్టాండ్? ఓకే. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో వీళ్ళెవరు వేలిముద్రలు మ్యాచ్ అవ్వట్లేదు సార్. అలాగే మా బ్యూరోలో ఫర్దర్ కంపారిజన్ కూడా చేశాం సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నీ భర్త ఇతను గొడవ పడుతున్నప్పుడు అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? వాడిని చంపేస్తాడంట. డోస్ క్లోజ్ చేసి. రాహుల్తో మేనేజర్ దాస్ కూడా వచ్చారు సార్. వీళ్ళిద్దరూ కొట్టుకున్నంతసేపు అతను అక్కడే ఉన్నాడా? నేను అంతగా గమనించలేదు సార్. ఆ మేనేజర్ దాస్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. వాడికి ఫోన్ చేయి. నో డౌట్ వాడే ఉంటాడు.
కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మీలో ఎవరివి మ్యాచ్ కాలేదంటే ఖచ్చితంగా ఈ హత్య ఆ మేనేజర్ దాసే చేసి భాస్కర్ సార్, ప్రకాష్ సార్, ఇమీడియట్ గా మేనేజర్ దాస్ అరెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎస్కేప్ అవ్వకూడదు. కమ్ ఆన్, గో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. వైష్ణవి అనే పాప ఏ వార్డ్ లో ఉంది? ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు సార్. చెప్పు భాస్కర్. హాస్పిటల్లో లేడు, ఇల్లు లాక్ చేసింది, ఎస్కేప్ అయిపోయాడు సార్. వాడే, ఖచ్చితంగా వాడే. వాడి ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయండి. ఎవరిని వదిలిపెట్టకండి. సిటీ నుంచి బయటికి వెళ్లే లోపలికి వచ్చే ప్రతి వెహికల్ ని చెక్ చేయండి. అన్ని చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్ ప్రతి చోట పోలీసులు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు నాకు దొరకాలి. సార్, మేము వెళ్ళొచ్చా సార్? అయ్యో తప్పకుండా. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే బ్యాండ్ మేళం పిలిపించి ఊరేగింపుగా తీసుకెళ్లి అలానే ఇంట్లో వదిలేస్తాం. హత్య చేయబడింది ఇండియాస్ మోస్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ రాహుల్, ఒక విఐపి. ఇది ఎంత సీరియస్ అయిన కేసో తెలుసా? ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ హత్యతో మీకు సంబంధం లేదని తేలిపోయినంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెట్టలేము. అసలైన నేరస్తులు దొరికేదాకా మీరే నేరస్తులు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు చేసిన రిస్క్ చూస్తూ ఉంటే నీలో నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నా. నా పర్సనల్ రిస్క్ తో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గణేష్, ఇక మీరు వెళ్ళండి. ఇలాంటి సిచ్యువేషన్ లో నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం విద్య? ప్లీజ్, ఐ వాంట్ టు బి అలోన్. How's the ambience? I like it. Sir, order please. Yeah. One non-veg platter and one Maharaja pulao. Get it fast. And yours, ma'am? Yeah. In order చేశాను కదా. You want to order again? No, Yeah. that's fine. Take. గణేష్, Surprise! surprise! So good to see you. So good to see you. Hey. హలో, మేమున్నాం ఇక్కడ. చైతు, మీరేంట్రా ఇక్కడ సడన్ గా? వాడు నిన్ననే ఐఏఎస్ ట్రైనింగ్ ఫినిష్ చేసుకుని ముసోర్ నుంచి వచ్చాడు. నీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తుంటే లక్కీగా నువ్వే కనిపించావు. కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్, కానీ పెళ్లికి కూడా పిలవలేదు తను. తప్పు కదా. అప్పుడు నీకు మెయిన్స్ ఎగ్జామ్స్ రా, సో వాట్? ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకుంటాను. అందుకే పిలవలేదు. అయితే విద్య, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మర్చిపోయాను. రాహుల్, గణేష్. గణేష్, రాహుల్ మై హస్బెండ్. హే, ఇట్స్ సచ్ అ ప్లెజర్ మీటింగ్ యూ. యూ వోంట్ బిలీవ్ బ్రో, విద్యను చేసుకునేవాడు గొప్ప సెలబ్రిటీ అయిపోతాడని కాలేజ్ లో అంతా అనుకునేవాళ్ళు. కానీ ఒక సెలబ్రిటీయే మా విద్యని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ సింప్లీ గ్రేట్. మీరు మా విద్యకు లైఫ్ పార్ట్నర్ అంటే మాకు చాలా స్పెషల్. యు ఆర్ వెరీ లక్కీ. మీ ఇద్దరు మాటలు వింటుంటే విద్య పైన మీకున్న అడ్మిరేషన్ కనిపిస్తుంది. అడ్మిరేషన్ కాదు బ్రో, ఆరాధన. విద్య అంటే అందం, విద్య అంటే
వినయం. విద్య అంటే అద్భుతం. విద్యే సర్వం. బాస్ మా వాడు విద్య గురించి మాట్లాడడం మొదలు పెడితే మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, కడుపు నిండిపోతుంది. ఓ విద్యా, పోనీ ఆర్డర్ ఆపేద్దామా? జోక్, నైస్ జోక్. నో నో నో, చేతు, డోంట్ స్టాప్. ప్లీజ్. మన గురించి తెలియాలంటే మన ఫ్రెండ్ చెప్పాలి. మన వైఫ్ గురించి తెలియాలంటే తన బాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. కంటిన్యూ. యూర్ రియలీ ఫనీ బ్రో. ఐ నో. బట్ జోక్స్ అపార్ట్, లైఫ్ లో మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. ఇన్ షార్ట్, నా జీవితం గురించి చెప్పాలంటే విద్యకి ముందు, ఆ తర్వాత. విద్య లాంటి ఫ్రెండ్స్ వల్ల మనకి మనం పరిచయం అవుతాం. ఓ రియలీ? మరి నాకేంటి విద్య వల్ల మీలాంటి బేవర్ సేదవులు పరిచయం అయ్యారు? నాకు నేను పరిచయం లేకపోతున్నానేంటి? రాహుల్ ఏం మాట్లాడుతున్నావు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ స్పేస్ లో ఉంటే ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదని మినిమం సెన్స్ లేదు. వీడు ఐఎస్ ఆఫీసర్ అవుతాడా? సారీ బ్రో. వాట్ వర్ యు డూయింగ్ బిఫోర్? జస్ట్ డూ ఇట్ అగైన్. నో, జస్ట్ డూ ఇట్ అగైన్. ఇది ఇలా ఏంటో మధ్యలో ఇడమో నేను కూడా ఉన్నాను. రాహుల్. ఆమె లుక్ లైక్ ఎ ఫూల్. జస్ట్ విద్య ప్లీజ్, తప్పు నాదే. మీరు నా వల్ల గొడవ పడొద్దు. యు టేక్ కేర్. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రో. ఐ మీన్ సారీ సార్. రారా. గణేష్, రాహుల్, వాట్ ఈస్ దిస్? జస్ట్ సిట్. జస్ట్ సిట్ డౌన్. రాహుల్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. మొగుండు పక్కన పెట్టుకుని నువ్వు చేసింది కరెక్టా? ఆయన ఏంటి ఆ హ్యాండ్ యాక్షన్స్ అదంతా? ఆమె లుక్ లైక్ సెకండ్ హ్యాండ్. రాహుల్ ప్లీజ్, మా ఇద్దరి గురించి నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు. చా, నిజమా? ఎందుకని ఇక్కడ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అంతకు మించి. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో డైలాగ్ మర్చిపోయాడా ఏంటి? ఎలా చెప్పాలో వేరే ఆప్షన్ లేదురా, నోటితోనే చెప్పాలి. ఎలా చెప్పాలో నువ్వు చెప్పలేవు. అవును, నువ్వు నా గురించి ఒక కవిత రాసి చెప్పాలంటే దానికి పదాలుండవు. ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పాలంటే నీ దృష్టిలో నాకన్నా విలువైంది ఏది ఉండదు. నా వైపు చూస్తున్న నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. నిజమైన ప్రేమ ప్యాషన్ ఇష్టపడదు, కంపాషన్ ఇష్టపడుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కాంప్లిమెంట్స్ ని కోరుకోదు, కంప్లీట్ మ్యాన్ ని కోరుకుంటుంది. ఐ కెన్ ఫీల్ యువర్ లవ్. ఐ లవ్ యూ. స్పాంటేనియస్ గా ఇంప్రూవైజ్ చేసి పరువు కాపాడావు తల్లి. ఏ నీ రోమియో వచ్చాడు. షట్ అప్. ఏంటి గణేష్? నీతో ఒక విషయం చెప్పాలి విద్య. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను స్టేజ్ మీద చెప్పింది నిజమే అనుకొని నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు కదా? కాదు విద్య, నేను తప్పటడుగులు వేసే వయసులో కింద పడిపోబోతుంటే మా అమ్మ నా 2 చేతులు పట్టుకుని నన్ను నడిపించేది. నేను 4 అడుగులు వేయగానే ఎంతో మురిసిపోయి అమాంతం నన్ను ఎత్తుకుని నా నుదిటి మీద ముద్దు పెట్టేది. నేను స్టేజ్ మీద డైలాగ్ చెప్పలేక తడబడితే ఆ డైలాగ్ నువ్వు చెప్పి
లాస్ట్లో నా నుదుటి మీద ముద్దు పెట్టావు చూడు. ఆడియన్స్ అందరూ నిన్ను నా లవర్లా చూసిన ఆ క్షణంలో నాకు మాత్రం నీలో మా అమ్మ కనిపించింది. మా రిలేషన్ ని తప్పుగా అర్థం చేసుకొని నా ఫీలింగ్స్ హర్ట్ అయ్యేలా బిహేవ్ చేసావు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాహుల్. నీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో నాకు సంబంధం లేదు, ఓకే? అయినా నేను తీసుకొచ్చింది వాడు అమ్మని కాదు, నా పెళ్ళాన్ని. యు ఆర్ మై ప్రాపర్టీ. నా ప్రాపర్టీ నాకు కంఫర్ట్ కావాలి కానీ ఇంకొకటి కంపెనీ కాకూడదు. ఇట్ ఆకలి చచ్చిపోయింది. ఆ తర్వాత నువ్వు అసలు మనిషివేనా? నీచుడా, నన్ను అమ్మని కాకుండా చేసే హక్కు ఎవడిచ్చాడా నీకు? తెలిసిపోయిందా? అమ్మ నాన్న ఎవరో తెలియకుండా అనాథలా పెరిగాను. నాకు పుట్టబోయే బిడ్డతో అమ్మ అని పిలిపించుకుందాం అనుకున్నాను. నాకు అదృష్టం లేకుండా చేశావు. విద్య కూల్. ఇప్పుడు అమ్మ అయితే ఏమొస్తుంది? అందమైన నీ టమ్మీ పైన ముడతలు తప్ప. అండ్ మోరోవర్ గాజు బొమ్మ లాంటి నీ ఫిగర్ గాలి తీసేసిన బెలూన్లా అయిపోతుంది. వరల్డ్ లో ది బెస్ట్ పెయింటర్ డ్రా చేయాలనుకునే అందం ఇది. నేను ఫస్ట్ టైం ఫిక్స్ చేసిన ఫ్రేమ్ లో చూసిన ఈ అందం లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలనుకున్నాను. తప్ప ఆడదానికి అసలైన అందం అమ్మతనం. పిల్లల్ని కనడం నా డ్రీమ్. నిన్ను డ్రీమ్ గర్ల్ ని చేయాలనుకుంటుంటే పిల్లల్ని కంటానంటావంటే పిచ్చిదానా? షటప్. నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను కోర్టుకిడుస్తాను. నువ్వు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా. నువ్వు జైల్లో పెట్టిస్తావో, మహిళా సంఘాల తరకు వెళ్తావో, కోర్టుకి ఇడుస్తావో, డూ వాట్ ఎవర్ షిట్ యు వాంట్ టు డూ. కానీ వెళ్లే ముందు నా కోసం ఒక న్యూడ్ ఫోటో షూట్ చేసి వెళ్ళు. హౌ డేర్ యు బ్లడీ రాస్కల్. నన్ను న్యూడ్ ఫోటో షూట్ చేయమనడానికి నువ్వెవడరా? నేనెవరన్నా? నీ మొగుణ్ణి అండ్ యువర్ మై ప్రాపర్టీ. సిగ్గులేదా? కట్టుకున్న పెళ్ళాన్ని న్యూడ్ ఫోటో షూట్ చేయమంటావా? ఆ? నా గురించి తెలిసి కూడా నేను ఎలా చేస్తాననుకుంటున్నావు? యు ఇడియట్. నువ్వు చేయవు, నాకు తెలుసు. I have something for you. ఈ వీడియో డిలీట్ చేశానంటే నమ్మేశావు కదా? నీకు విషయం తెలుసా? మన ఇంటిమేట్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఐ స్వేర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి వాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అల్లరి చేయకుండా, అల్లరిపాలు కాకుండా ఈ షూట్ చేసే. ఐమ్ షూర్ దిస్ విల్ బి ద బెస్ట్ యాడ్ ఇన్ మై లైఫ్. కావాలంటే రెమ్యునరేషన్ కింద నీకు ఒక 10 మంది పిల్లల్ని కొనిస్తాను. వాళ్ళని ఆడుతూ పాడుతూ పెంచుకో. లుక్ విద్య, నువ్వు యాడ్ చేస్తే ఈ ఫోటోగ్రాఫ్తో బెస్ట్ మోడల్ అవుతావు. లేదంటే ఆ వీడియోతో అన్పాపులర్ అవుతావు. ఆలోచించుకో. వాడు అసలు మనిషేనా? వాడిని వదలను. ఆ రాహుల్ గారిని చంపేస్తా విద్య. దాస్, ఆ పొడుగ్గు నుంచి చూడు, వాడు నా వైఫ్ బాయ్ ఫ్రెండ్. దాస్, వాడిని చంపేస్తాడంట. డోర్స్ క్లోజ్ చేసి. క్లోజ్ 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 డోర్స్ క్లోజ్. నా ఇంట్లో నన్ను చంపడానికి నా కొడుకుని, ఐ మీన్ నీ బాయ్ ఫ్రెండ్ లాంటి కొడుకుని సెట్ చేసావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? దాస్ సార్, నన్ను పిచ్చోడు అంటాడేంటి? నేను పిచ్చోడ్నా? నేను పిచ్చోడ్నా? లేదు సార్. యాక్చువల్లీ మిస్టర్ సివిల్స్ గణేష్, నాకు పిచ్చే. నా వైఫ్ అంటే నాకు పిచ్చి. అలాంటిది మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశావు. ఈ రోజు నేను వేసేస్తాను రా. ఈయన నేసేస్తాడంట. Are you happy?
నువ్వు వీడిని చంపే హంత కూడా వద్దు. లీవ్ మీ విద్య. నీకు ఇంత అన్యాయం చేసినట్టు వదిలేయాలా? బతకూడదు, వీడిని చంపేస్తా. గణేష్ ప్లీజ్, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. ఈ ఇష్యూలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దు. అది కాదు విద్య, ఈస్ డేంజరస్. గణేష్ ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. విద్య ఈస్ అ సైకో. Get out I said. వెళ్ళిపో. Just get lost. I'm sorry. విద్య, ఆడు నన్ను చంపేస్తాడనే భయం కంటే కూడా ఆడి బంగారు భవిష్యత్తు ఏమవుతుందనే భయం నీళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. యూ ఆర్ ఎ ట్రూ మదర్. కానీ మేము ఇంట్లో అక్కడ ఇక్కడ కొట్టుకుంటున్నప్పుడు, హే గణేష్, రాహుల్, వాట్ అ పర్ఫార్మెన్స్. నువ్వు మామూలు నటివి కాదు, మహానటివి, మహానటి. నిన్నిలాగే వదిలేస్తే నువ్వు గ్యారంటీ వాడితో సెట్ అయిపోతావు. నో నో రాహుల్ వద్దు ప్లీజ్. ఈ కత్తునే కదా వాడు నన్ను చంపేయాలనుకున్నాడు. రాహుల్ ప్లీజ్. రాహుల్ నన్నేం చేయొద్దు. Can you just come here? నన్నేం చేయొద్దు రాహుల్. నేనేం చేయను. ప్లీజ్. Yo, what are you saying? రాహుల్ ప్లీజ్. రాహుల్ నీకు దండం పెడతాను ప్లీజ్. నన్ను ఇరిటేట్ చేసి ఉంటే ఇంకా గట్టిగా పడుస్తాను. Come here. రాహుల్ నన్నేం చేయొద్దు. Come here. Yeah. విద్యా,